దేశ్ముఖ్ల కుటుంబం వేల ఎకరాల భూములు ఉన్నోళ్ళు ఈరోజు ఇందులో ఉన్న దామన్న రెండో తరం నాయకుడు. మేమందరం కూడా నాయకుడిచ్చిన మాటకు కట్టుబడి మొదటి సంవత్సరంలోనే ఇది చేసినాం. ఏ రాష్ట్రంలో అయినా ఎవరైనా చేసిందా మీరు ఆలోచన చేయండి సోదరులారా. ఇవాళ మా చిత్తశుద్ధిని కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని తప్పుదోవ పట్టించి బలహీన వర్గాలకు శాశ్వతంగా అన్యాయం చేయాలని ఆలోచన చేస్తారు. కొన్ని సంఘాలు వచ్చినాయి, కొంతమంది విజ్ఞప్తి చేసిండ్రు, అన్న దీంట్లో ఇంకా కొంచెం సరిదిద్దండి, దీంట్లో కొంత సమాచారాన్ని మనం నిజంగా చేయాలనుకున్నాం కాబట్టి రెండో విడత కూడా జనజీవన స్రవంతిలో కలవని వాళ్ళకు కూడా జనజీవన స్రవంతిలో కలవడానికి రెండో విడత కూడా మళ్ళీ అవకాశం ఇచ్చినాము. ఇది మా ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి. మీడియా మిత్రులు, బలహీన వర్గాల సంఘాలు, మా సోదరులు అర్థం చేసుకోవాలి. ఈరోజు దీన్ని తప్పు పడితే శాశ్వతంగా మీరు నష్టపోతారు. మిమ్మల్ని నష్టపరచాలి అని ఒక పక్కన మోడీ, ఇంకొక పక్కన కేడీ ఇద్దరు ప్రయత్నం చేస్తున్నారు. ఈ లెక్క పక్కాగా తేలితే రేపు ఢిల్లీలో రాహుల్ గాంధీ గారు ఈ లెక్క మొన్ననే పార్లమెంట్లో బడ్జెట్ సమావేశాల సందర్భంగా నరేంద్ర మోడీని రాహుల్ గాంధీ గారు నిలదీశాడు. మా ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో బీసీ కులగణన చేసింది, దేశ జనాభా మొత్తాన్ని అన్ని జాతుల లెక్క తేల్చింది మోడీ, దేశం మొత్తం నువ్వెందుకు చేయమని మోడీని నిలదీసిండు. కాబట్టి బీజేపీలు భయపడి ఈరోజు కుట్ర చేసి మోడీ మెడలు వంచుతాడు రాహుల్ గాంధీ అనే భయానికి ఈ లెక్కను తప్పుల తడకగా చూపించి కోల్డ్ స్టోరేజ్లో పెట్టాలని వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఈ లెక్క తేలితే తమ సంగతి అసలు బండారం బయటపడుతుందని చంద్రశేఖరరావు గారు దీన్ని ఇంకొక పక్కన అదే చేస్తారు. వీళ్ళిద్దరు ఒకే రకంగా ఆలోచన చేస్తారు. ఈడున్న వేదిక మీద ఉన్న మిత్రులకు, కిందున్న వాళ్ళకు ఒక విషయం చెప్పాలి. మోడీ గారు నేను బీసీని అంటాడు. మోడీ గారు వాస్తవంగా బీసీ కాదయా, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. నేను చాలా జాగ్రత్తగా ఈ పదం వాడుతున్నా, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. 2001 వరకు ఆయన ముఖ్యమంత్రి కానంత వరకు ఆయన కులము గుజరాత్ రాష్ట్రంలో ఉన్నత వర్గాలలో ఉండే. ఆయన ముఖ్యమంత్రి అయినాక ఆ కులాన్ని తీసుకొచ్చి బీసీలో కలుపుకున్నాడయా చట్టం చేసి. ఆయన పుట్టుకతో బీసీ కాదు, నరేంద్ర మోడీ గారు పుట్టుకతో బీసీ కాదు, పుట్టుకతో ఉన్నత కులము. కానీ 2001లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కులాన్ని తీసుకొచ్చి బీసీ కులాలలో కలిపి మీ దాంట్లో ఇత్తేసి పొత్తుగూడిండు. ఇక మీ ఇష్టం, ఆ పైన మీ ఇష్టం. ఆయన కుర్చీలో నేను బీసీని ఉన్నా కదా మీకు అందరికి ఎందుకు అంటుండు. ఆయన సర్టిఫికెట్ ఈరోజు బీసీ ఉండొచ్చు, కానీ మనస్తత్వం మాత్రము బీసీల వ్యతిరేక మనస్తత్వం. బీసీ ప్రధానమంత్రి అయితే 2021లో జనాభా లెక్కలు ఎందుకు చేయలేదు, జనాభా లెక్కలలో బీసీ కులాల లెక్కెందుకు తేల్చలేదు. ఇవాళ 2025లో బీసీ లెక్కలుగా మొత్తం జనాభా లెక్కలు కడతాం అంటుండు. నేను ఈ వేదిక మీద నుంచి డిమాండ్ చేస్తున్నా నరేంద్ర మోడీ గారిని, రేపు చేయబోయే జనాభా లెక్కలల్లో బీసీ కులాల జనాభాను కూడా జనాభా లెక్కలలోనే చేర్చి నీకు చిత్తశుద్ధి ఉంటే లెక్క కట్టు, లెక్క తేల్చు. ఇవాళ మేము చేసింది తప్పు అంటున్నారు కదా. తెలంగాణ రాష్ట్రంలో కూడా కేంద్ర ప్రభుత్వం కులగణన చేసేటప్పుడు, మొత్తం జనగణన చేసేటప్పుడు జనగణనలో కులగణన చెయ్యి, ఇల్లు తిరుగు లెక్కలు రాయి, ఆ లెక్క తీసుకొచ్చి ముందల పెట్టి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు చేసిన లెక్క ఇది, నరేంద్ర మోడీ చేసిన లెక్క ఇది అని రెండింటిని పక్కన పెట్టి చూపించు. బలహీన వర్గాలది ఇప్పటి వరకు లెక్కనే చేయలేదు మిత్రమా. లెక్కలు ఎవరు కూడలేదు, లెక్క ఎవరు కట్టలేదు. లెక్క కట్టండి లెక్కలు తీసుకొచ్చి చూపించి ఈ లెక్క ఇట్లుంది, ఈ లెక్క తప్పు ఉంది అని అంటే ఇక మరి చదువుకున్న మా బలహీన వర్గాల మేధావులు ఆలోచన చేయాలి, ఆ జాతికి నాయకత్వం వహించే వాళ్ళు చేయాలి. మమ్మల్ని ఈరోజు తప్పు పడితే ఈ తప్పు మాకు కాదు మీకే నష్టం. ఈ లెక్కలు పక్కాగా తేల్చినాం. ఇవాళ 56.33% బలహీన వర్గాల లెక్క తేలింది ABCD ఈ కేటగిరీ కింద. రేపు ఏడికైనా ఏ కోర్టు దగ్గరికైనా వెళ్ళి మీ రిజర్వేషన్లు పెంచుకోవాలంటే ఇది లెక్క ఉంది తెలంగాణ రాష్ట్రంలో, స్థానిక సంస్థల లెక్క తెలుసండి అని సుప్రీంకోర్టు ముందర పోయి నిలబడవచ్చు. ఇవాళ ఎంత మనం 42% ఇస్తామన్నాం, ఇవాళ జనాభా లెక్క 56.33% తేలింది. పక్కా లెక్క తీసుకెళ్ళి సుప్రీంకోర్టు ముందర పెడితే కోర్టు కూడా ఈరోజు అభ్యంతరం పెట్టడానికి లేదు. ఇవాళ చట్టాన్ని సవరించాల్సిన ఒత్తిడి కేంద్ర ప్రభుత్వం మీద ఉంటుంది. అదేవిధంగా వర్గీకరణ గురించి మా పెద్దలు దామానే చెప్తాడు. చాలా ఏళ్ళ నుంచి పిల్లలు ప్రాణాలు పోయినాయి, చాలా ఏళ్ళ నుంచి వాళ్ళు జీవితంలో ఇది తప్ప ఇంకో ఆశయం లేకుండా వేలాది లక్షలాది మంది పిల్లలు కొట్లాడి
దానికి శాశ్వత పరిష్కారం చూపించాలని దానికి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలోనే మాదిగ ఉపకులాల ఎస్సీ కేటగరైజేషన్ విషయంలో కూడా నిర్ణయం తీసుకోవాలనుకున్నాడు. పెద్దలు మోత్పల్లి నరసింహులు గారు ఉన్నారు. నాకు తెలిసి పెళ్లి కాకముందే ఆయన యూనివర్సిటీ నుంచి ఎమ్మెల్యే అయ్యాడు. నాకు తెలిసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ సమస్యను ఏదో పరిష్కారం చూపించాలని చాలా ఏళ్ళ నుంచి చేస్తుంది. ఇవాళ శాశ్వతంగా పరిష్కారం చూపించినాం. మొత్తం 15% ఎస్సీ రిజర్వేషన్లో 9.75% మాదిగ ఉపకులాలకు వస్తే 5.25% మాల ఉపకులాలకు వచ్చింది. ఇక దీన్ని కూడా ఎవరో ఒకరు తప్పు పట్టాలి, దీన్ని ఏదో రకంగా తప్పుదో పట్టించాలని కొంతమంది మిత్రులు చేస్తున్నారు. ఇట్లాంటి దీంట్లల్లా పడకండి. ఎందుకంటే ఏ రాష్ట్రం, ఏ ముఖ్యమంత్రి, ఏ పార్టీ చేయని సాహసోపేతమైన కార్యక్రమాన్ని మన ప్రభుత్వం చేసింది. నా మంత్రివర్గ సహచరులు, నా శాసన సభ్యులు అండగా నిలబడి మంత్రివర్గంలో ఆమోదించి శాసనసభలో దాన్ని తీర్మానం చేసి రేపు చట్టాన్ని చేయబోతున్నాము. ఇంత గొప్ప లక్ష్యం ముందు చిన్న ఆరోపణలు చేస్తే వాటి వైపు చూడకండి. ఇంత గొప్ప నిర్ణయం ఈ దేశంలోనే జరగలేదు. తెలంగాణ రాష్ట్రం ఎంత ముఖ్యమో ఇవాళ ఈ దేశంలో ఈ రెండు సమస్యల పరిష్కారం కూడా అంతే ముఖ్యం. అంత శాశ్వతమైన సమస్యను, శాశ్వతమైన పరిష్కారాన్ని ఈరోజు మనం చూసుకున్నాం. అందుకే మిత్రులారా, ఎవరు మాట్లాడినా ఛాలెంజ్ చేయండి. ఏ లెక్క తప్పుందో, ఏ వాటిలో తప్పుందో, ఏ ఇంట్లో తప్పుందో లెక్క చెప్పమని చెప్పుంది. ఇవాళ రానోళ్ళు బయట ఉన్నారు. వాళ్ళు ఇందులోకి వస్తే వాళ్ళు బీసీలు కావచ్చు, వాళ్ళు ఎస్సీలు కావచ్చు, మైనారిటీలు కావచ్చు, ఎవరైనా లెక్క ఆటోమేటిక్గా పెరుగుతుంది. లెక్క కట్టిన వాళ్ళు 3.1% బయట ఉన్నారు. లెక్క కట్టిన వాళ్ళు 96.9% లెక్కలలో ఉన్నారు. లెక్కలకు వచ్చిన వాళ్ళు దాంట్లోనే శాతం ఇచ్చినాం. లెక్కకు రానోళ్ళు ఇందులోకి వస్తే ఆటోమేటిక్గా బీసీలు పెరగడానికి అవకాశం ఉంటుంది, ఎస్సీలు పెరగడానికి అవకాశం ఉంటుంది, మైనారిటీలు పెరగడానికి అవకాశం ఉంటుంది. దీన్ని మళ్ళా రెండో విడత ఏదైతే అవకాశం ఇచ్చినామో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. జనజీవన స్రవంతిలో కలవండి అని చెప్పండి. మా బలహీన వర్గాల సోదరులకు, సంఘాలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. చంద్రశేఖరరావు ఇంటి ముందల, హరీష్ రావు ఇంటి ముందల, తారక రామారావు ఇంటి ముందల మేలుకొలుపు డప్పు కొట్టండి. మేలుకొలుపు డప్పు కొట్టండి. వాళ్ళు లెక్కలకు రాకుండా ఉన్నంత కాలం ఈ లెక్క తప్పు అని చెప్తారు. వాళ్ళని లైన్లో నించోబెట్టి లెక్కలకు తీసుకురండి, లెక్క కట్టండి. అప్పుడు లెక్క పూర్తిగా తేలుతుంది. లేకపోతే సామాజిక బహిష్కరణ అనే శిక్ష విధించండి వాళ్ళకు. ఇవాళ ఈ బలహీన వర్గాల ఈ జనాభా లెక్కలల్లో కేసీఆర్ కుటుంబం నమోదు చేయించుకోకపోతే సామాజిక బహిష్కరణ అనే వాళ్ళకు శిక్ష. ఆ సామాజిక బహిష్కరణ చేయడానికి మీరు అందరు సిద్ధమా? సిద్ధమా అన్న వాళ్ళు గట్టిగా చెప్పండి, సప్పట్లు కొట్టి చెప్పండి.